వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చెక్ చేద్దాం. రైట్, ఇక మొదటిగా ఈనాడు పేపర్ను ఒకసారి చూద్దాం. ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన అంశాలుగా తీసుకుంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి వీరు ఈనాడులో ప్రధానంగా వీరు తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు అయితే షూరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ అండ్ కౌంట్ వైపు సర్కార్ మొగ్గు, కులగణన బిల్లుపై కసరత్తు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం, పార్టీ మార్పుపై ఊహాగానాలు, అదేమీ లేదని స్పష్టం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇటుగా గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలుస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో కూడా దాని తర్వాత కూడా వారైతే ప్రకటన చేస్తూ ఉన్నారు, పార్టీ మారేది లేదు, అలాగే వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ పరంగా అలాగే అభివృద్ధి కోసమే వారిని సీఎంను కలుస్తున్నాం అంటూ కూడా వారు తిరిగి మాట్లాడడం జరుగుతుంది. అలాగే పాట్నాలోని రాజ్భవన్లో ఆదివారం బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న నితీష్ కుమార్, 9వసారి నితీష్ తిరిగి ఎన్డీఏ గూటికి జేడీయూ అగ్రనేత, రాజీనామా చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు, ఎప్పటికీ ఈ కూటమిలోనే ఉంటానంటూ వెల్లడి. అలాగే నితీష్ ఆయన తీసుకున్న నిర్ణయాలపైన కూడా అటువైపు కాంగ్రెస్ కూడా మాట్లాడింది. మోసం చేయడంలో దిట్ట నితీష్పై కాంగ్రెస్ ధ్వజం ఇచ్చింది. అలాగే భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ విగ్రహాన్ని బహుకరిస్తున్న సీజే జస్టిస్ డివై చంద్రచూడ్, సరళమైన భాషలో తీర్పు ఇవ్వాలి, చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి, ప్రధాని మోదీ వాయిదాల సంస్కృతిని వీడాలి, సెలవులపైన ఆలోచించాలి, సీజే జస్టిస్ డివై చంద్రచూడ్, సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం. నిన్న జరిగినటువంటి వజ్రోత్సవాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా ఆయన ఇక్కడ ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడితేనే కాంగ్రెస్కు మనుగడ, హైదరాబాద్ సాహితీ వేడుకలో మణిశంకర్ అయ్యార్, చంద్రబాబు నా అభిమాన హీరో, గురుచరణ్ దాస్, పోయింది అధికారమే, పోరాట పటిమ కాదు, కాంగ్రెస్ హామీల అమలుకు గొంతెత్తుతాం, సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం, బిల్డర్లు కాంట్రాక్టర్లు మనసుల్ని గాయపరచబోం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. కొన్ని ప్రధాన అంశాలు. అలాగే ఇంకో ప్రధాన అంశాలు మనం చూసుకుంటే లీజు భూములపై నజర్, రాబడుల పెంపు దిశగా సర్కార్ అడుగులు. ఏదైతే రెవెన్యూ శాఖకు ఉన్న ప్రధానమైన రాబడుల్లో లీజుకి సంబంధించి కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. 1935 నుంచి లీజులో కొనసాగుతున్నటువంటి కొన్ని భూములకు గరిష్టంగా 30 ఏళ్లకు లీజు తీసుకున్న భూములకు అనుమతులు పొడిగించుకుంటూ పోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా పలు విస్తీర్ణాలకు పొడిగింపులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో భూ లీజులకు సంబంధించి కూడా దీనిపైన నజర్ పెట్టింది ప్రభుత్వం. అలాగే రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేత మేలే, జెన్కోకు భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు, కొత్త కేంద్ర నిర్మాణానికి ప్రతిపాదన. ప్రపంచ కుబేరుడుగా బెర్నార్డ్ అలర్ట్, ఇక ఎలాన్ మస్క్ను అధిగమించి అగ్రస్థానంలో. ప్రపంచ కుబేరుడిగా అయితే బెర్నార్డ్ అలర్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికోసం ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎంపికైన వారికి తుది జాబితాను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఆదివారం వెల్లడించింది. 6,956 మంది అయితే ఎంపిక చేసినట్టుగా వీరు చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రధాన వార్తగా వీరు తీసుకోవడం జరిగింది. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. అలాగే తదుపరి పేపర్ ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశానికి గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి, మళ్ళీ వీఆర్ఓ వీఆర్ఏలు, బీఆర్ఎస్ హయాంలో రద్దు, ఇతర శాఖల్లోకి సర్దుబాటు, గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు, 100 ఏళ్ల భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం, పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం, సంస్కరణల పేరుతో తెచ్చిన ధరణి ఓ తప్పుల తడక, పోర్టల్లోని లొసుగులతో సర్కార్ భూములు మాయం, బీఆర్ఎస్ తొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం, ప్రతి ఉద్యోగికి 5వ తేదీలోపే జీతం పడేలా చర్యలు. అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాగే డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్ సంఘం డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పిహెచ్సిలు, పల్లె బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం. ఉపశీర్షికగా ఆరోగ్యం పరమధనం, ఇక వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు. ఏవైతే గతంలో ఉన్నాయో వాటి పేర్లు మార్చి కొత్తగా పేర్లు మార్చినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో 4,636 కేంద్రాల్లో పేరును మార్చినట్టుగా తెలుస్తుంది. దాని ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అక్రమ బద్ధీకరణపై కొరడ, జీవో 59 భూముల క్రమబద్ధీకరణ ఫైలర్ రీవెరిఫికేషన్, అక్రమాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం, రిజిస్ట్రేషన్లు పూర్తయిన స్థలాలకు మళ్లీ పరిశీలన, ఇక వీటిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశం, ఫీజులు చెల్లించాల్సిన వాటికి కన్వీనియన్స్
లీడ్లను నిలిపివేత, సుమారు 1000 ఫైళ్ల రిజిస్ట్రేషన్కు బ్రేక్. సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ నిర్మాణాలు లేకున్నా ఉన్నట్లు చూపడమే ప్రధాన అక్రమం. శాటిలైట్ మ్యాప్ల సాయంతో పరిశీలించి చర్యలు. అయితే అక్రమాలపై గొరడ జులిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా. గత ప్రభుత్వంలో ఏవైతే అవినీతి జరిగాయో దానికి సంబంధించి కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి ప్రధాన వార్త. అలాగే ఇంకోటి చూసుకుంటే కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడు, తీస్మార్ ఖాన్లతోనే ఏమీ కాలేదు, 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు, విపక్షంలోనే కేసీఆర్ డేంజర్, బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్కి లేదు, సిరిసిల్లను వదిలి వెళ్ళను, వదంతులను నమ్మొద్దు కేటీఆర్. నేను ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలను. కేసీఆర్ను తొక్కుతాం, బొంద పెడతాం, గులాబీ జెండాను కనబడకుండా చేస్తామంటూ ఏదైతే కాంగ్రెస్ పెద్దలు మాట్లాడారో అది పెద్ద పెద్ద తీస్మాన్కారులకి ఏమీ కాలేదు. రేవంత్ రెడ్డి లాంటి చిన్న బడ నేతలకి ఏం చేయగలరంటూ నేను ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. ఆయన కాంగ్రెస్లో చేరారంటూ జోరుగా ప్రచారం. ఇటీవల 4 ఎమ్మెల్యేలు కలవడం పైన ఊహాగానాలు చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా అయితే బీఆర్ఎస్ నుంచి నేతలు వచ్చి కలుస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డిని. కాకపోతే దానికి సంబంధించి ఏదైతే కలిసిన తర్వాత కూడాను మేము ఈ పార్టీలోనే కొనసాగుతాం, కాకపోతే అధికారికంగా మాత్రమే కలిసాము, అభివృద్ధి కోసం మాత్రమే కలిసామని గతంలో ఏవైతే 4 ఎమ్మెల్యేలు కలిశారో వారు మాట్లాడడం జరిగింది. నిన్న కలిసినటువంటి ప్రకాష్ గౌడ్ కూడా ఇదే వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అలాగే బడ్జెట్ సమావేశాల్లో కులగణన తీర్మానం ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ చేపట్టి పూర్తి చేసే యోచనలో సర్కార్. అధ్యయనానికి బృందాలు. కర్ణాటక, బీహార్, ఏపీలో పర్యటన. న్యాయం దిశగా తొలి అడుగు. రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లపై రేవంత్ రెడ్డికి రాహుల్ అభినందనలు. అలాగే నితీష్ 9వ బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణం. దీనికి సంబంధించి ప్రధాన వార్తగా పంచాయతీల్లో ప్రత్యేక పాలన. 12,769 గ్రామాలకు అధికారుల నియామకం. నేడో రేపో ఆదేశాలు. సెలవుల్లో ఉన్న సిబ్బంది అందరూ తక్షణమే విధులకు హాజరవ్వాలి. జడ్పీసీఓలు అలాగే డీపీఓలకు సంకేతాలు ఇచ్చిన రాష్ట్ర ఉన్నతాధికారి. పెండింగ్ బిల్లులపై కూడా సర్పంచుల్లో ఆందోళన. అలాగే సర్పంచులకు సంబంధించి కూడాను గత సర్పంచులకు ఏవైతే బిల్లులు అవ్వలేదని కూడాను మనం తెలంగాణలో కూడాను ఆత్మహత్యలు కూడా చూసాము. దానికి సంబంధించి కూడాను ఇప్పుడు ఒక రైతు రచ్చ జరుగుతుంది. అలాగే ఇంకో పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి చూద్దాం. ధాన్యం ఏది, వేలం ఎట్లా? చాలా మిల్లుల్లో యాసంగి ధాన్యం లేదని క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడి. 2022-23 రబీ ధాన్యం వేలం వేయాలని తాజాగా సర్కార్ నిర్ణయం. కానీ ఇప్పటికే మారాడించిన బియ్యాన్ని అమ్మేసుకున్న మిల్లర్లు. ఇంకా తమ మిల్లుల్లోనే ఉన్నట్లు సర్కార్ లెక్కలు చూపిన తీరు. ఎక్కువ ధరకు అమ్ముకొని ప్రభుత్వానికి తక్కువ చెల్లించే ప్రయత్నం. ఇందుకోసం గత సర్కార్ హయాంలో ధాన్యం కొనుగోలుకు టెండర్లు వేసిన వైనం. గత టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన కొత్త సర్కార్ మిల్లుల్లో తనిఖీలు, కేసులు నమోదు. అలాగే కులగణన చట్టబద్ధత దానిపైన కూడా ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే కూటమి మారిన నితీష్, ఆయన ఇండియా కూటమి నుంచి జేడీయూ గుడ్ బై, బీజేపీతో దోస్తీ. బీహార్ సీఎంగా ఉదయం రాజీనామా చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. అలాగే దీనిపైన కాంగ్రెస్ కూడాను తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ కాలిగూట కూడా రేవంత్ సరిపోడు, కేటీఆర్ అన్నటువంటి వ్యాఖ్యలు తీసుకోవడం జరిగింది. ఇంద్రవేలి నుంచి కాంగ్రెస్ రణభేరి. 12వ లోక్సభ స్థానాల్లో గెలిపే టార్గెట్. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రణాళికలు. వచ్చే నెల 2న ఇంద్రవెల్లి సభలో కార్యాచరణ షూరు. తర్వాత నియోజకవర్గాల్లో పర్యటన. ఆపై హైదరాబాద్లో సభ. నోటిఫికేషన్కు ముందే మరో గ్యారంటీలు అమలు. నిధుల పేచీతో నిలిచిన ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి. అలాగే 5 లక్షలు ఇస్తే విద్యానిధి మీదే, మధ్యవర్తులు మాయ, నిధులు మంజూరు చేస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎర. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కమిషన్ డిమాండ్. ధృవపత్రాల పరిశీలన, తుది జాబితా విడుదల తర్వాత మాయమాటలు. అడ్వాన్సులు తీసుకుని అదృశ్యం. అర్హతలన్నీ ఉండి ఎంపికైన తర్వాత తమ వల్లే మంజూరైందంటూ వసూళ్లు. ఇది ప్రధాన అంశాలు. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. అలాగే వెలుగులో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. వెలుగు పేపర్కి వెళ్దాం. మున్సిపల్ శాఖలో అడ్డగోలుగా దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు. దీనికి సంబంధించి ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. గత 4 ఏళ్లలో ఇది కదా 35,000 కోట్ల పనులు, 5,000 కోట్ల కమిషన్లు. గుట్టపై తాగునీరు, టాయిలెట్స్. కొండపైకి ఆటోలకు పర్మిషన్. సీరియల్ ప్రకారం రోజుకు 100 చొప్పున. పైన భక్తులకు వసతి ఏర్పాట్లు. సామాగ్రి భద్రతకు క్లాక్ రూమ్లు. ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు. ప్లాన్కు ఆమోద ముద్ర పడితే తీరనున్న కష్టాలు.
రేవంత్ ప్రజలకు ఎన్నుకున్న సీఎం కాదు, మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, సీఎం పదవి ఎక్కడిది? అమిత్ షా చెప్పులు మోసాడు తప్ప సంజయ్ చేసిందేమీ లేదని కామెంట్. కేటీఆర్ ఇలాఖాలో అవిశ్వాసం. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు. కేటీఆర్ మీటింగ్కు డుమ్మా కొట్టి క్యాంపునకు వెళ్లిన 12 మంది. మున్సిపల్ చైర్పర్సన్ కళను దింపేసేందుకు ప్రయత్నాలు. నితీష్కి సంబంధించి ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలే కాయ నిల్వది, కడుపు పండుది. యాదాద్రి జిల్లాపై ఫార్మా కంపెనీల విషయం. గాలి, నీరు, నేల అన్ని కలుషితం. పశువులు, మనుషులు పునరుత్పత్తి సామర్థ్యంపై ప్రభావం. దీనికి సంబంధించి ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ. దీనికి సంబంధించి కూడా ఏదైనా ప్రకాష్ గౌడ్ కలవడం జరిగిందో దానికి సంబంధించి ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఏపీ పేపర్స్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటి వరకు మనం తెలంగాణకు సంబంధించి కూడా చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైట్గా ఈనాడులో ఉన్నటువంటి మొదటి అంశాలను చూద్దాం. ఫీజుల పెంపు, ఖజానా నింపు. 5 ఏళ్ల రిజిస్ట్రేషన్ల రుసుములు 9 సార్లు భారీగా పెంచిన జగన్ సర్కార్. స్థిరాస్తి కొనుగోలుదారులపై పెనుభారం. 2022-23 కంటే ఈసారి 4,000 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యం విధింపు. సంపదలు సృష్టించడం తెలియక, ఉపాధి కల్పించడం తెలియక, అభివృద్ధి చేయడం తెలియక, సర్కారు ఆదాయం పెంచడం రాక, పైసా కోసం ఆవురారుమంటూ వారం వారం అప్పులు చిట్టా పట్టుకొని తిరుగుతున్న జగన్ ప్రభుత్వం సందు దొరికితే చాలు దండుకుంటుంది. ప్రజల నుంచి ఏదో రూపంలో పిండుకుంటుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లే అందుకు నిలువెత్తు సాక్ష్యం. బయట మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉండేలా కొన్ని చోట్ల ధరల్ని సవరించారంటేనే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక వార్తను చూద్దాం. నితీష్కి సంబంధించి కూడా వీరు వార్తను తీసుకోవడం జరిగింది. అలాగే వైకాపాలో చేరుతావా చస్తావా. మత్స్యకారుడిపై వెల్దుర్తి ఎస్ఏ వేధింపులు. అక్రమ కేసు బనాయించి బెదిరింపులు. దాష్టీకానికి తాళలేక బాధితుడు బలవాన్ మరణం. మాచర నియోజకవర్గంలో మరో దారుణం. వైసీపీ దాష్టీకాలకి ఇదొక ఉదాహరణ. పాదయాత్ర చేసి వైకాపాను నిలబెట్ట. నేడు ఆ కృతజ్ఞత కూడా మర్చారు. జగన్పై మండిపడిన వైఎస్ షర్మిల. జగన్పై మరో బాణం. నేడు ఇడుపులపైల శర్మతో సునీత భేటీ. రాజకీయ ప్రవేశంపై చర్చ. ప్రత్యేక హోదాపై గలం విప్పినందుకు వేధించారు. ఎంపీ గల్లా జయదేవ్ ఆవేదన. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు విరమం. టీడీపీలోనూ కొనసాగుతానని వెల్లడి. ఆయనకు పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్న లోకేష్. అలాగే వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధం. ఎన్నికలు రాకముందే యుద్ధరంగం నుంచి జగన్ పారిపోయారు. పులివెందల్లో గెలిచి చూపాలి. జగన్ రెడ్డి అర్జునుడు కాదు, భస్మాసురుడు. నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే చేతులు పెట్టారు. నెల్లూరు, పత్తికొండ, కదిలిరా సభలో చంద్రబాబు. ఏదైతే ఒక్క ఛాన్స్ అన్నారో ఆ ఒక్క ఛాన్స్ అంటూ నాశనం చేశారంటూ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు చేసినట్టు వ్యాఖ్యలు. అలాగే నేను దళితుడిని కాబట్టే మార్చారు. ఎస్సీ ఎమ్మెల్యేలంటే గొర్రెల కాపాలనుకుంటున్నారా? పెద్దిరెడ్డికి అసలు వ్యక్తిత్వం ఉందా? నా నియోజకవర్గం ఆత్మీయ సదస్సు పెట్టారు కదా. మరి చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి, మధుసూదన్ రెడ్డి ప్రధాన అంశంగా వారు తీసుకోవడం జరిగింది. అలాగే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. అవును, వైసీపీ వాలంటీర్లే. ముసుగు తొలగించిన ముఖ్యమంత్రి తమ పార్టీ వారే అని అంగీకారం. ఇది పథక పంపిణీల పేరిట నియామకం, సొంత పార్టీ ప్రచారానికి వాడకం. నిత్యం జగన్ సేవలో వాలంటీర్లు ఇప్పుడు మరింత విస్తృతంగా ప్రచారం. వైసీపీ గెలుపు కోసం వారితో పనులు. ఓటర్ల జాబితా ప్రక్రియలో జోక్యం. గ్రామ సచివాలయ వేదికగా సభలు, పార్టీ సభలకు తరలుతున్న వాలంటీర్లు. ఇచ్చిన ప్రతి మాట తప్పారు. జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారు? షర్మిల సూటి ప్రశ్న. వైసీపీని భుజాలపై మోశాను. 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఎన్నికల్లో గెలిపించాను. అయినా కృతజ్ఞత లేదు. నా వ్యక్తిగత జీవితంపై రకరకాలుగా దాడులు. భయపడను. ఎన్ని నిందలేసినా ముందుకే. బీజేపీని వైఎస్ వ్యతిరేకిస్తే జగన్నేమో ఊడిగం. తిరుపతి అనంతలో పీసీసీ చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే జగన్ రెడ్డి భస్మాసురుడు. నిన్న కదిలిరా సభలో చేసినటువంటి వ్యాఖ్యలు. కర్నూలు జిల్లాలో పత్తికొండలో పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అలాగే గలమెత్తినందుకు గురిపెట్టారు. గల్లా జయదేవికి సంబంధించిన వార్త. అదే బెజవాడలోనూ అదే దుస్థితి. అంబులెన్స్ ఇవ్వక బైకులపై మృతదేహాలు. కృష్ణానదిలో 3 చిన్నారులు మునక గాలించి వెతికి తీసిన మత్స్యకారులు. ఇది నది ఇసుకలో రోడ్డు సమీపం వరకు బైకులపై మృతదేహాలు తరలింపు. అప్పటికి 2-3 గంటలు గడిచినా తమ పరిధి కాదంటూ అంబులెన్స్ పెట్టిన వైనం. అలాగే సాక్షి చూద్దాం ఒకసారి. సాక్షిలో చూడండి ప్రధాన అంశాలు ఏమున్నాయి అన్నది ఒకసారి చూసుకుంటే, పేదరికంపై గెలుపు, రాష్ట్రంలో మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు సంబంధించి ప్రధానంగా వార్త తీసుకోవడం జరిగింది. చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు. నెల్లూరు, పత్తికొండలో కదిలిరా సభలు అటర్ ఫ్లాప్. లక్షల మంది హాజరవుతారని టీడీపీ నాయకులు అంచనా. అలాగే దేశంలో అమరావతి అతిపెద్ద భూ స్కామ్. చంద్రబాబు ఆరాటమంతా ఆ వర్గం కోసమే.
తీగలాగితే టీడీపీ కదిలింది. జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు చేస్తే నల్లడబ్బు కథ బహిర్గతం. అక్రమాలకు కేరాఫ్ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి కంపెనీ. దర్యాప్తుకు సహకరించిన నోవా అగ్రిగేట్ డిఆర్ఐ సమాన్లు. ఛార్జ్షీట్ నమోదు. కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు. ఇక ఇవి ఏపీకి సంబంధించి ఏపీ పేపర్కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. రైట్, ఇక తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు, అలాగే ఏపీ పేపర్స్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఇప్పటివరకు చర్చించాం.